జాతి సమూలంగా నాశనమైతే గాని సురపతికి నిద్ర పట్టదు. ఏం దేవేంద్ర? అవునవును, త్రిపురాసురులు అంతమైన వారి వారసులు మూషికాసుర గజాసురులు ఉండనే ఉన్నారు. వారు ఏ క్షణంలో ఏ ముప్పు తెస్తారు అని. ఎవరు? మూషికాసుర గజాసురుల మంత్రతంత్ర శాంబరి విద్యాధన నిరంతర నిరంతర సంగ్రామ శైలీ వినోద అపౌరవర సముపార్జిత అఖండ దోర్దండ బల మానస సామ్రాజ్యాధినేత శ్రీ 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 మూషికాసురేంద్ర. విఘ్నాసుర, దేవరా సందేహాసుర, దేవరా, అమేయ బల సంపన్నుడు అభిమానధనుడు మా మిత్రుడు గజాసురుడు ఇంకనూ రాలేదేంటో. దేవరా. మిత్రులు గజాసురులకు స్వాగతం, సుస్వాగతం. మిత్రమా, ఇంతవరకు నీవు రాలేదనే ఎంతో ఆరాటపడుతున్నావు. అసుర కులానికే ఉపద్రవం వాటిల్లిన ఇలాంటి తరుణంలో కూడా ఇంత జాగు చేయుట తగున? జరిగిన ఘోరం విన్నావుగా. విన్నాము, విచారించినాం. చేయవలసినది చింతించడం కాదు, ఈ చెడుకంతటికి కారణభూతులైన వారిని అంతమొందించడం. అది మనకు సాధ్యమవుతుందా? నీ భుజ బలము నా బుద్ధి బలము జోడించిన సాధ్యము కానిదేమున్నది. మనమిరువురము ఏకమై ఈ దేవతాలోకమును సమూలముగా నాశనము చేయవలే. నారాయణ నారాయణ. కయ్యాల జడదారికి 1000 వందనాలు. సతహాజయోస్తు నారద, సంతతాజయోస్తు. అలా గజాసురుల వారు కూడా వెంచేశారు అంటే ఇది త్రిపురాసురుల ఆత్మశాంతికై జరుపుతున్న సంతాప సభ కాదు కదా? కాదు, బృందారక బృంద వినాశనానికై జరుగుతున్న సంగ్రామ సన్నాహ సభ. ఓహో, కైలాసంలో కూడా ఇటువంటి సభే జరిగింది. ఎటుల ఎటుల కైలాసములోనూ సభ జరిగినదా? ఆ కోలాహలము, ఆ విజయోల్లాసము, ఆ నృత్యగానములు, వేడుకలు. సందేహాసుర, నారద, వందనలు చాలించి విషయమునకు రమ్ము. ఆ సభలో ఏమి జరిగినది? ఏమున్నది? హరిహరుల సహకారంతో దేవతలందరూ రాక్షస జాతిని సత్వరంగా సమూలంగా నిర్మూలన చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందే దేవతలను మేమంతం చేయబోతున్నాం. ఏం గజాసుర? అవునవును. నారాయణ, ఇదే విధంగా ఇంతకు ముందు ఎందరో రాక్షస వీరులు ప్రగల్భములు పలికినారు, ఫలితములు సాధించలేకపోయారు. పాపం కారణం ఏమిటి? అదే మాకు పట్టుకున్న సందేహము. విన్నవిస్తాను వినండి. ఆ దేవతలు మీకన్నా బలవంతులా? కాదు. సంగ్రామ చతురులా? కానే కాదు. మరి మంత్రతంత్ర విద్యాధికులా? కాదు కాదు కాదు. కానీ వారు శీలవంతులు, ధర్మపరాయణులు. అందువల్లనే వారిని విజయలక్ష్మి వరిస్తున్నారు. ఎటుల ఎటుల మా మనోవిభ్రమణకారిణి మాయా విలాసంతో దేవతలందరినీ శీలభ్రష్టులుగా, ధర్మచితులుగా చేస్తాం. అలా చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం? శక్తితో శివుడు కలిసి ఉన్నంత వరకు దేవతలకు అపజయం లేదని, రాదని శ్రీహరి నొక్కి వక్కాణించాడే. మరి అటులైన మా శక్తిని ఉపయోగించి ఆ శివుణ్ణి వేరు చేస్తాం. నారాయణ, ఆదిశక్తి అవతారమైన అంబిక హర్నుతో ఉండగా నీ శక్తులు పనికొస్తాయా? శక్తియుక్తులు కాకున్నా భక్తితో సాధించదము. మిత్రమా, ఆ పరమేశ్వరుని పార్వతి నుండి వేరు చేసే భారం నాది. ఆ అమరులను ఆటారించి స్వర్గాన్ని జయించి లోకంలో అల్లకల్లోలం సృష్టించే బాధ్యత నాది. श्री राजराजेश्वरी
ఏమిటిది? ఏమిటి వేళ? ఇక్కడ ఎందుకున్నాను? ఇంతసేపు నేనేం చేశాను? ప్రియంవద, అర్చన చేసే చేతులతో అగ్రయం చేశాం. భక్తిలో తన్మయత్వం పొందవలసిన దానవు రక్తితో శృంగార ప్రవేశమైనావు. ఎట్లున్నది మా మనోవిభ్రమణకారిణి విలాసము? ఎటుల స్వామి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? మీ మంత్రాలు మాయలు ప్రయోగించడానికి మీ ఇల్లాలే దొరికిందా? ఇంత గెలిచి రచ్చ గెలవాలను కదా, అందుకే ముందుగా నీపై ప్రయోగించినాము. విజయము సాధించి విరోధించినాము. ఎటుల మంచి ఘనకార్యమే చేశారు. నిత్యం నిర్విఘ్నంగా సాగే దేవీ పూజకు అంతరాయం కలిగించారు. పది దేవులము మేముండగా వేరొకరిని పూజించడం ఎందులకే భామిని? ఎందుక? నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, నా నాథని సర్వదా రక్షించమని ఆ సర్వమంగళ శర్వాణిని పూజిస్తున్నాను. ఎటులా కదలని ఆ రాతి బొమ్మ మమ్మల్ని కాపాడుతుందా? మంత్ర తంత్ర మహిమాన్వితమైన మాకు లేని శక్తి